కాంగ్రెస్ చెల్లో ఇందిరా పార్క్ ధర్నా చేపట్టింది. నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేసినటువంటి బీజేపీని పొందబెడుదామా విద్యార్థులు పిలుపునివ్వడంతో ఇక్కడ ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇందిరా పార్క్ వెళ్లేదానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కాస్త తోపులాట జరిగింది. ఉద్రిక్తతో పరిస్థితులు లేకున్నాయి. కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మరికొంతమంది కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి పంపేదానికి ప్రయత్నిస్తున్నారు. మరొక వ్యాన్ కూడా వచ్చింది. ఇక్కడ కాసేపట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దాన్ని ఇందిరా పార్క్లో ఏదైతే బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేస్తుందో ఆ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పి ఇదివరకే పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈవేళ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇందిరా పార్క్ పోయేదానికి ప్రయత్నం చేస్తే పోలీసులు ఇక్కడి నుంచి పోనీకుండా అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు. సార్ లీకేజ్ అయితే ఏం చేస్తున్నాడు. ये जो प्रोटेस्ट अभी हो रहा है वो लोग भी जैसे बीआरएस के खिलाफ है या बीजेपी के खिलाफ? दोनों के खिलाफ है. दोनों भी चोर है. दोनों आपस में जुड़े हुए हैं. दोनों लोग आपस में जुड़े. कल तक खामोश बैठा, आज अचानक निकल के धरना कर रहा हो. कौन? केटीआर. कल तक हाँ वो तो ये है सब डबल गेम खेल रहे लोग. हम लोग इतने लोग लाखों लोग बच्चे स्टूडेंट लोग मारा खा के मर गए हॉस्पिटलों में. उनको शर्म आना चाहिए. ये लोग और ऊपर से बात कर रहे हैं. अभी आप क्या कहना चाहते हैं? हम क्या फोटोस को लेकर से मोदी अमित शाह आंका खोलो. अभी तो भी धर्मेंद्र प्रधान को रिजन कराइए. रिजन कराओ. धर्मेंद्र प्रधान रिजन చేయాలని ఇందిరా పార్క్ ఎందుకు కావాలంటే కేటీఆర్ కు అర్హత లేదయా. 10 ఏళ్ళు ఇందిరా పార్క్ లో బ్యాన్ చేసి ధర్నా చౌక్ నే తీసేసిండు. ధర్నా చౌక్ తెచ్చింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆడ ధర్నాలు పెట్టొద్దని మాకు ఎన్నో మాటలు లాఠీ చార్జ్ చేయించిండు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు అక్కడికి? నువ్వు ఆడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ధర్నా ఎత్తేసినావు. మేము ఎత్తేసినాక వచ్చినావు. ఎందుకు నిషేధం ఉంటే అక్కడ ఎక్కడన్నా నువ్వాలి. ఆయనకి సిగ్గు ఉండాలి కదా. ఎప్పుడు నిషేధం, అప్పుడు ఎందుకు నిషేధం పెట్టిండు? ఇప్పుడు ఎందుకు తెరిచినావు? ఎప్పుడు వచ్చి కూకుంటావు? ఇప్పుడు ఎందుకు వచ్చి ఆడ ధర్నా చేస్తున్నావు? 4 రోజుల నుంచి ఎవరు నోరెత్తలేవు. ఈ రోజు వచ్చింది అందుకు తెలివి అని అంటున్నాం మేము. ఇదేం చేసినా కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోలేదా? పర్మిషన్ అడిగినాం. ఈ ఏసీపీ గారు ఇయ్యలే. ఎవరికి? వాళ్ళకి ఇచ్చినాం. మేము అడిగినాం. మేము చేస్తాం. ఎందుకు అడిగినా మేము చేద్దాం. ఇది కాన్స్టిట్యున్సీ వైజ్ గా చేస్తున్నాం. కాన్స్టిట్యున్సీ వైజ్ గా మషూరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎవరికి వస్తుంది? ఏం చెప్పాలంటున్నామంటే ఏం జరుగుతుంది? ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, మోదీ పాలన, ఇవన్నీ విద్యార్థులపై. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన దిగిందో వాళ్ళను అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ను పూర్తిగా అక్కడ ఆందోళన చేయకుండా పూర్తిగా అది ఎత్తివేశారు. దాన్ని పూర్తిగా నిషేధం విధించారు. ఇప్పుడు అక్కడికి పోయి కేటీఆర్ ఆందోళన చేసేదానికి వీలు లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ కూడా ఆయనకు అర్హత లేదు, ఆయన ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేయొద్దని చెప్పేసి కూడా ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెళ్ళడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ గతంలో మమ్మల్ని ఎవరిని అక్కడ ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేము అక్కడ నిషేధాన్ని ఎత్తివేసి మేము ఇందిరా పార్కును ఈ ధర్నా చౌక్గా తిరిగి తీసుకొచ్చిన ఈ సమయంలో ఆయన పోయి అక్కడ చేయడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
కల్పిస్తున్నామని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. మరి కాసేపట్లో ఉన్న ఈ యువజన కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.